ఓం చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. అందరికీ హరి ఓం, ప్రణామాలు. ఆత్మవిద్యా విలాసం నిన్న జరిగినటువంటి చర్చలో విచారణ మార్గంలో ఉన్నటువంటి శిష్యుడికి గురువుగారు ఇస్తున్నటువంటి చివరి సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న చూసాం. దాంట్లో ఆ చివరి తర్కం, ఆ చివరిగా చెప్పవలసినటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదం అనేటువంటి విషయాన్ని తీసుకుని తద్వారా చేయవలసినటువంటి విచారణ ఏదైతే ఉందో దాన్ని నిన్న చెప్పారు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దానికి దేశం అనేటువంటిది వర్తించదు. అన్ని కాలాలలో ఉండేటటువంటిది ఒక కాలం అనేటువంటి ఒక పరిమితి వర్తించదు. అన్నింటా ఉండేటటువంటి దానికి ఇదిగో ఈ వస్తువు అనేటువంటి పరిమితి దానికి వర్తించదు. అంతటా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, అన్నిటా ఉండేటటువంటిది. కాబట్టి దేశము, కాలము, వస్తువు అనేటువంటి పరిమితులకి లోను కానటువంటిది. కాబట్టి దీన్ని ఏమన్నారు? అనంతమితి, అనంతమైనటువంటి స్వరూపము. ఆ చితి అనంతమైనటువంటిది. అదే నేను, అదే నువ్వు అని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. కాబట్టి అదే నేను అని చెప్పిన తర్వాత ఈ అన్ని రకాలైనటువంటి విచారణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని విన్న తర్వాత వింటూ ఉండగానే అక్కడ వింటున్నటువంటి శిష్యుడికి లోపల అమితమైనటువంటి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంలో ఏం జరిగింది? శిష్యుడు ఏమయ్యాడు? అతను ఏం మాట్లాడుతున్నాడు? దాని తర్వాత వర్ణించారు. ఏమన్నారు? ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటిది సమాధివశాన్, ఈ సమాధి అనేటువంటిది ఒక రకమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు శిష్యుడు. అక్కడ వెళ్ళిపోయినటువంటి జ్ఞానాగ్ని సహకారణ బీజ జన్మకారణ బీజ దగ్ధం. ఆ జ్ఞానాగ్ని అనేటువంటి దాంట్లో జన్మకి కారణమైనటువంటి బీజం ఏదైతే ఉందో ఆ బీజంతో సహా మొత్తం అజ్ఞానం అంతా కూడా దహించుకుపోయినటువంటి. కాబట్టి అటువంటి ఆ దహించుకుపోగా మిగిలినటువంటి జ్ఞానమయమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం తెలుసుకున్నప్పుడు నిజ సుఖ అనుభవ ఏక తృప్త. నిజమైనటువంటి సుఖం, వాస్తవమైనటువంటి సుఖం, ఆత్మస్వరూపం ద్వారా వ్యక్తమయ్యేటటువంటి సుఖం, ఆత్మానందం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు నూనం త్వం ఇహ బ్రహ్మ ఏవ సంభవసి, తప్పకుండా నువ్వు బ్రహ్మమే అయిపోతావు, ఆ పరమాత్మతత్వానివి అయిపోతావు అని చెప్పి గురువుగారు అక్కడితోటి తను చెప్పదలుచుకున్నటువంటిది ముగించారు. ముగించిన తర్వాత యుద్ధం గిరా విమలయో పరసౌఖ్యదాత్రేయ, ఈ విధంగా గురువుగారు చెప్తున్నటువంటిది పరసౌఖ్యము అని అన్నారు. పరసౌఖ్యము అంటే ఏంటి? పర అపర. అపరం అంటే ఈ జగత్, పరం కానటువంటిది అపరం. ఈ జగత్తు ద్వారా, విషయాల ద్వారా వచ్చేటటువంటి సుఖం, క్షణికంగా వచ్చేటటువంటి సుఖం కంటే వచ్చేటటువంటి అన్యమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అఖిల సంశయోగస్సన్, అన్ని సంశయాలు అంటే జ్ఞానం కలిగింది కాబట్టి అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి అన్ని సంశయాలు, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ సంశయం అనేటువంటిది ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సంశయ రాహిత్యం ఉంటుంది, అక్కడ సంశయం ఉండదు, అన్ని సమాధానమే ఉంటుంది, అక్కడ ఆన్సర్సే, నో క్వశ్చన్స్ అని చెప్పి సమాధి పరిశీలన తీక్ష్ణ దివ్య జ్ఞాన అసి. సమాధి పరిశీలన, లోతైనటువంటి ధ్యానంలో చేసినటువంటి ఈ పరిశీలన, ఒక రకంగా చెప్పాలంటే పరిశీలన కూడా కాదండి, పరిశోధన. ఇది ఒక రకమైనటువంటి రీసెర్చ్, ఉన్న దాంట్లోంచి ఒక కొత్త విషయం తెలుసుకోవటం. కాబట్టి సైంటిస్టులు కూడా ఏం చేస్తూ ఉంటారు? రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నిటినీ
పరిశోధించి ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ శిష్యుడు కూడా గురువుగారు అందించినటువంటి జ్ఞానం ద్వారా తనకి తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని ధ్యానంలో నిధిధ్యాసన చేసుకుని అప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఆ జ్ఞానం తీక్ష్ణ జ్ఞాన దివ్య జ్ఞాన అసి, దివ్యమైనటువంటి జ్ఞానం, అది సాధారణమైనటువంటి జ్ఞానం కాదు, లౌకికమైనటువంటి జ్ఞానం కాదు. అది ఏ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీసు, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సైన్సు, ఏరోనాటికల్ సైన్సు, ఇది కాదు, ఈ జ్ఞానాలు కాదు. ఇది దివ్యమైనటువంటి దివ్యత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అసి ఆ ఖడ్గం చేత ఖండిత భవాఖ్య విషద్రుమం, ఈ సంసారం అనేటువంటి విషవృక్షం ఏదైతే ఉందో, కాబట్టి సంసారాన్ని విషవృక్షంతో పోల్చారు ఇక్కడ. ఈ సంసారం అనేటువంటి విషవృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షాన్ని ఆ జ్ఞానం అనేటువంటి తీక్ష్ణమైనటువంటి ఖడ్గంతో నాశనం చేసేసాం. అభవత్. ఇక అజ్ఞానం అనేటువంటిది లేదు, ఉన్నది ఒకటే జ్ఞానం, ఆ జ్ఞానమే నేను అన్న తెలుసుకున్నటువంటి గురువు, ఆ శిష్యుడు ఇక్కడ గురువుకి చెప్తున్నటువంటిది ఏమిటి అంటే స్వానంద అప్రతిహత పరిభుజ్య హర్షాత్. ఇక అద్భుతమైనటువంటి ఆనందం, అది ఎలాంటిది? స్వ ఆనందం. ఇక బయట ఆనందాలతో ఆయనకి పని లేదు. ఆ లోపలే ఉద్భవిస్తున్నటువంటి ఆనందం, లోపలే అవుతున్నటువంటి స్వ ఆనందం ఏదైతే ఉందో అది ఎట్లా ఉందట? అప్రతిహతం, దానికి అడ్డు అదుపు లేదు. ఎందుకని? బయట నుంచి వచ్చేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి పరిమితులతో కూడుకున్నటువంటి సుఖం కాబట్టి కాసేపు వస్తుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. అది ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సుఖం కాబట్టి దాన్ని ఆపడానికి వీల్లేదు. దాన్ని తెలుసుకున్నావు అంటే ఆనంద ప్రవాహం అలా సాగుతూనే ఉంటుంది. పరిభుజ్య, దాన్ని అనుభవిస్తూ హర్షాత్, హర్షంతో ఆనందంతో అశ్రుపూర్ణ నయన, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. మనకి ఎప్పుడన్నా బాగా ఆనందం కలిగినప్పుడు మన కళ్ళు చెమరుస్తాయి. ఒకటి దుఃఖం వచ్చినప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అదేవిధంగా బాగా ఆనందం కలిగినప్పుడు, ఎమోషనల్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా మన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి కదా. ఇది మనకు తెలిసిందే, చాలాసార్లు మనం అనుభవంలో దీన్ని పొందాం. దాంతోపాటు పులక అంగిత, అతని శరీరం అనేటువంటిది ఒకసారి పులకరించిపోయిందనమాట. ఆ రోమాలన్నీ కూడా ఒక్కసారి నిక్కబొడుచుకున్నాయి. సడన్గా ఒక కొత్త విషయం తెలిసింది. కొత్త విషయం తెలియడం కూడా కాదు, ఒక కొత్త అనుభవం కలిగింది. ఇక్కడ పొందుతున్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో, మామూలుగా ఒక గురువు చెప్తున్నాడు అనుకోండి, టీచర్ క్లాస్ రూమ్లో పిల్లవాడికి చెప్తున్నాడు అనుకోండి, టీచర్ ఏమడుగుతూ ఉంటారు మాటిమాటికి? అర్థమైందా, అండర్స్టాండ్ అంటూ ఉంటారు. ఇక్కడ అర్థం అవ్వటం కాదు, ఈ జ్ఞానం అనుభవం అయిపోయింది. ఏ జ్ఞానం గురించి అయితే చెప్పారో ఆ జ్ఞానం ఇక్కడ శిష్యుడు అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకనే ఆ కొత్త అనుభవం అనేటువంటిది ఎప్పుడైతే కలిగిందో, మనం కూడా ఒక్కొక్కసారి మనం ఏదో లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే చిన్నపిల్లలు ఆ తలుపు చాటుని ఎక్కడో దాక్కుని ఒకసారి భూ అంటారు. అనగానే ఒక్కసారి మనం రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి, భయం వేస్తుంది. ఎందుకంటే కొత్త అనుభవం, అది ఊహించినటువంటి అనుభవం అది. అదేవిధంగా శిష్యుడు ఇంతకాలం పొందుతున్నటువంటి ప్రాపంచిక అనుభవాలకి వ్యతిరిక్తమైనటువంటి అనుభవం, స్వానందానుభవం కలుగుతూ ఉండడం వల్ల అతని కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి, శరీరం అంతా కూడా పులకరించిపోయింది ఆయనకి. శిష్య సగద్గత. ఇట్లాంటి సందర్భంలో ఎవరికైనా కూడా కొంచెం గొంతు గద్గదం అవుతుంది. అంటే మాట కొంచెం ఆ గొంతులో అడ్డం పట్టడం వల్ల ఈ కళ్ళ వెంట నీళ్లు రావటము, ఈ శరీరం అనేటువంటిది రోమాంచితం అవటం వల్ల గొంతు కొంచెం గద్గదం అవుతుందన్నమాట. అటువంటి గద్గద స్వరంతో గృణాబ్ధిం గురుం తత్ అంఘ్రియుగళం నత్వా, అక్కడి కరుణాసముద్రుడైనటువంటి ఆ గురువు గారి యొక్క అంఘ్రియుగళం, పాద పద్మాలు, పాదద్వయం ఏదైతే ఉందో వాటికి నత్వా వినయ ఉపయుక్త ఉవాచ, వినయంతో ఉవాచ, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి
ఇంత ఆనందం కలిగిన తర్వాత, ఇంత జ్ఞాన అనుభవం పొందుతున్నప్పుడు శిష్యుడిలో ఎటువంటి గర్వం రాలేదండి. ఇంకా నమ్రత అనేటువంటిది అతనిలో పెరిగిపోయింది. గురువుగారి పట్ల ఇంకా భక్తి అనేటువంటిది పెరిగింది. గురువుగారి పట్ల నమ్మకం పెరిగింది. గురువుగారి పట్ల శ్రద్ధ అనేటువంటిది పెరిగింది. కాబట్టి మనం ఎక్కడైతే ప్రేమ అనేటువంటిది ఉంటుందో, ఎక్కడైతే నమ్మకం అనేటువంటిది ఉంటుందో, ఎక్కడైతే ఇష్టం అనేటువంటిది ఉంటుందో, అక్కడ శరణాగతి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి పాదాలకి నమస్కరించాడు అంటే బహుశా శిష్యుడు ఏం చేసి ఉంటాడు? సాష్టాంగ దండ ప్రణామం చేసి ఉంటాడు. స్వామి అసలు అద్భుతం ఇది అని చెప్పి వర్ణిస్తూ కళ్ళమట్టి నీళ్లు పెట్టుకొని సాష్టాంగ దండ ప్రణామం చేసి ఉంటాడు. వరుసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అటువంటి సాష్టాంగ నమస్కారం చేసేసి ఉంటాడు బహుశా ఆ అంగ్రీయుగుళానికి, పాదపద్మాలకి చేసి. తర్వాత శిష్యుడు తను పొందినటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని కొద్దిగా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అనుభవం ఎలా ఉంది, అతని ఫీలింగ్స్ ఏంటి, అనుభవం కలిగిన తర్వాత అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు, అవి ఇక్కడే శిష్యుడే చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడితోటి గురువుగారి యొక్క సందేశం పూర్తి అయిపోయింది. గురువుగారి బోధ అనేటువంటిది పూర్తి అయిపోయింది. ఇక్కడ శిష్యుడి యొక్క అనుభవాన్ని శిష్యుడు చెప్తున్నాడు. ఇక్కడ గురువు చెప్తున్నదైనప్పటికీ, శిష్యుడు చెప్తున్నప్పుడు అయినప్పటికీ కూడా ఈ రెండు కూడా మనకు ఎవరు చెప్తున్నారు? సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్తున్నారు. ఇక్కడ గురువు అనేటువంటి పాత్ర ఆయనే పోషిస్తున్నారు, శిష్యుడు అనేటువంటి పాత్ర ఆయనే పోషిస్తున్నారు. ఇది గురు శిష్య సంవాదంగా ఈ పుస్తకాన్ని మన ముందు ఉంచుతున్నారు, ఈ సబ్జెక్టుని. కాబట్టి శిష్యుడు ఏమంటున్నాడట? స్వామిన్ భవద్వచన దివ్య సుధాభిషిక్తః స్వానందమంజునగరే విహరామి నిత్యే అజ్ఞాన దుర్హృతమతీవ శితేన సమ్యక్ జ్ఞానాసినా పరివితాయ సహజానుజాతం. స్వామిన్, ఓ స్వామి, ఓ పూజ్యుడా, ఓ గౌరవింపదగినటువంటి వాడా, ఓ గురు, భవద్వచన దివ్య సుధా అభిషిక్తః. భవద్వచన, నీ యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలతో కూడినటువంటి దివ్య సుధా అభిషిక్తః, ఆ దివ్యమైనటువంటి వాక్కులనేటువంటి దివ్యమైనటువంటి అమృతం చేత అభిషిక్తః, నేను తడిసి ముద్దయిపోయాను. స్వ ఆనంద నిత్యే మంజునగరే, స్వ ఆనంద, నా లోపలే ఉద్భవిస్తూ ఉన్నటువంటి నా యొక్క ఆత్మానందం అనేటువంటి నిత్యే మంజునగరే, ఎల్లప్పుడూ కూడా మంజునగరే, అందమైనటువంటి ఒక నగరంలో, అద్భుతమైనటువంటి ఒక నగరంలో, అజ్ఞాన దుర్హృతం అతీవ శితేన జ్ఞాన అసిన. అజ్ఞాన దుర్హృతం, అజ్ఞానం అనేటువంటి శత్రువు ఏదైతే ఉందో ఆ శత్రువుని అతీవ శితేన జ్ఞాన అసిన, అతీవ శితేన, బాగా పదునైనటువంటి జ్ఞాన అసిన, జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో సహ అనుజాతం, అజ్ఞానం యొక్క అనుజాతం. అనుజాతము అంటే ఏంటంటే తోబుట్టువులు. అజ్ఞానము దాని యొక్క తోబుట్టువులు. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానంతో పాటు ఆ అజ్ఞానపూరితమైనటువంటి గుణాలు కూడా లోపల ఉంటాయి. సంస్కారాల రూపంలో ఉంటాయి, వాసనల రూపంలో ఉంటాయి. లేకపోతే మనకి చెప్పినటువంటి దుర్గుణాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి వచ్చినటువంటివి, అజ్ఞానం యొక్క తోబుట్టువులు. ఇవన్నీ కూడా, ఇవన్నిటినీ కూడా సమ్యక్ పరివితాయ, ఆ జ్ఞానం అనేటువంటి తీక్ష్ణమైనటువంటి ఖడ్గంతో సమ్యక్ పరివితాయ, మొత్తం అన్నిటినీ కూడా తీసవతలు పారేశా. కాబట్టి ఏవో చెప్తారు కండి, కొన్ని శేషాలు ఉండకూడదట. రుణశేషం, చనిపోయే లోపల రుణశేషం ఉండకూడదు, శత్రుశేషం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ శత్రువులు ఎవరు అంటే అజ్ఞానమే పెద్ద శత్రువు. ఈ అజ్ఞానం ఉంది అంటే అనుజాతం, దాంతోపాటు పుట్టినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదొక విచిత్రం. అజ్ఞానం కనుక పోయింది అంటే అనుజాతం అంతా ఆటోమేటిక్గా పోతుంది, దాంతోపాటు అన్నీ పోతాయి. కాబట్టి ఒక్కొక్క గుణాన్ని తీసేయాల్సినటువంటి అవసరం లేదు. కామము, క్రోధము, ద్వేషము,
ఒక్కొక్క గుణాన్ని మనం తీయక్కర్లా. వీటన్నిటికీ కారణం ఏది? అది తీసేస్తే అన్నీ పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. అందుకని ఇక్కడ ఏం చేశారు? అజ్ఞానం ఎందుకు ఏర్పడిందో తెలుసుకొని ఆ అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారా తీసివేయడం జరిగింది ఈ విచారణలో. ఇంతకీ ఈ విచారణ అంతా దేని ద్వారా జరిగింది? ఒకటే, జడమేది అజడమేది, చిత్ ఏది చైత్యం ఏది, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఇదే విచారణ. కాబట్టి దీంట్లో ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో, ఏదైతే చైతన్యమో దాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఒకటేంటంటే తీవ్రమైనటువంటి పదును కలిగినటువంటి ఖడ్గము అని అంటున్నారు మాటి మాటికి. అంటే ఏంటంటే మనం పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో ఇంకా నాకు ఎక్కడన్నా సందేహం ఉంది అంటే ఎక్కడో నేను పొందినటువంటి జ్ఞానం ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు అని అర్థం. సందేహ నివృత్తి కనుక పూర్తి అయిపోతే, ఇక సందేహాలు అనేటువంటివి కనుక రాకపోతే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. సందేహం వచ్చింది అంటే ఎక్కడో ఇంకా అజ్ఞానం అనేటువంటి పొర ఇంకా ఎక్కడో ఉందని అర్థం. అందుకని అటువంటి నగరంలో ఇంకా నాకు శత్రువులు లేరు, ఈ నగరంలో నాకు శత్రువులు లేరు. అటువంటి మంజు నగరే విహరామి, చక్కగా విహరిస్తున్నాను. కాబట్టి ఇంతకాలం అనేక నగరాల్లో మనం విహరించాం. బాంబే వెళ్ళి బొంబాయి నగరంలో విహరించుంటాము, లేకపోతే కలకత్తా వెళ్ళి విహరించుంటాము. ఇంకాస్త డబ్బులు ఉన్న వాళ్ళైతే ఆ ప్యారిస్సు, ఇంకెక్కడో ఆ రోములు ఇవన్నీ వెళ్ళుంటారు, వెనిస్, యూరోప్ టూర్ అంతా వెళ్ళుంటారు, ఇటలీ ఇవన్నీ, ఆ లండను, ఈ నగరాల్లో విహరిస్తూ ఉంటారు. ఆహా ఓహో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏమిటి? అజ్ఞానంతో నగరాల్లో ఏదో ఉందనుకుని తిరగటం. ఇక్కడ వాస్తవంగా శిష్యుడు ఏమిటి? ఈయన ఒక నగరంలో తిరుగుతున్నాడు. ఏమిటి ఆ నగరం? దాంట్లో ఇక శత్రువులు అనేటువంటి వాళ్ళు లేరు. అజ్ఞానం అనేటువంటి శత్రువు ఏదైతే ఉందో ఆ శత్రువు ఇక లేనే లేదు. కాబట్టి ఆనందదాయకమైనటువంటి మంజు నగరే, అందమైనటువంటి ఒక ఉద్యానవనాలతోటి, నందనవనాలతోటి ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నటువంటి నగరంలో అహం విహరామి. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే మనం ఏది కోరుకున్నా కూడా ఒకసారి ఆలోచిస్తే, మనం ఒక వస్తువు మనం కొంటున్నాం అనుకోండి, ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొంటున్నప్పుడు దాని రేటుని పరిశీలిస్తాం. ఎంత ఉంది ఇది అంటే నేను కొనాలనుకున్న బడ్జెట్లో నాకు దొరుకుతుందా లేదా. దాంతోపాటు దాని యొక్క నాణ్యతని కూడా నేను పరిశీలిస్తా. ఇది నా దగ్గర ఎక్కువ కాలం ఉంటుందా లేదా అనేటువంటిది నేను గమనిస్తాను. అందుకనే మనం ఆ వస్తువుని కొనేటప్పుడు ఏమంటాం? గ్యారంటీ ఎంతకాలం అండి, ఎంతకాలం గ్యారంటీ వారంటీ ఇవన్నీ అడుగుతాం. ఎందుకనంటే నేను కొన్నటువంటి వస్తువు నా దగ్గర ఎక్కువ కాలం పనిచేయాలి. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా వారంటీలు ఇస్తూ ఉంటారు. 1 సంవత్సరం అంటారు, 2 సంవత్సరాలు అంటారు, 3 సంవత్సరాలు అంటారు, కొన్ని వస్తువులు 7 సంవత్సరాలు అంటారు. రకరకాలుగా వారంటీలు ఇస్తారు. ఆ వారంటీని కూడా మనం చూసి కొంటాం. ఎందుకని అంటే మన దగ్గరికి వచ్చేటటువంటి ఏ వస్తువు అయినా కానీ అది శాశ్వతంగా మన దగ్గర ఉండాలి అని కోరుకుంటాం. ఒక వస్తువు ఒక 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చారనుకోండి, కేవలం 2 సంవత్సరాల కోసమే కొంటాను ఆ వస్తువుని కాదు కదా. 2 సంవత్సరాలు వారంటీ ఉన్నప్పటికీ కూడా నా మనసులో ఏ భావన ఉంటుంది? కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా పనిచేస్తుంది, ఇంకా పనిచేస్తే ఇంకా మంచిది. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటిది, నేను పొందేటటువంటిది, నాకు వచ్చే ఆనందం ఇచ్చేటటువంటి వస్తువులు ఏవైనా సరే ఈ ప్రపంచంలో ఆనందం ఇచ్చేటటువంటివి, దుఃఖాన్ని ఇచ్చేటటువంటివి కావు. ఆనందం ఇచ్చేటటువంటిది నా దగ్గర శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటా. దానికోసమే నేను ప్రయత్నం చేస్తా. కానీ జరిగేటటువంటిది ఏంటంటే, నేను శాశ్వతమైనటువంటి ఆనందం కోసం అన్ని వస్తువులు సమీకరిస్తూ ఉంటే ఇవేమవుతూ ఉంటాయి? ఏదో ఒక రోజున పాడైపోతూ ఉంటాయి, ఏదో ఒక రోజున నాశనం అయిపోతూ ఉంటాయి. ఆనందం ఇస్తూ వస్తున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది కాస్త నాశనం అయిపోయినటువంటి రోజున ఇదే ఆనందం దుఃఖంగా పరిణమిస్తూ ఉంటుంది. అసలు ఆనందం అనేటువంటిదే లేదనుకోండి, వస్తువు నాశనం అయిపోయినా అది నాకు దుఃఖాన్ని ఇవ్వదు. కానీ ఆనందం ఇస్తూ ఉన్నటువంటి వస్తువు కనుక నాశనం అయిపోతే దుఃఖాన్నే ఇస్తుంది. అది ఆనందం ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి కనుక నాశనం అయిపోతే అది ఖచ్చితంగా దుఃఖాన్ని ఇస్తుంది.
కానీ ఇక్కడ ఏమిటి, ఇది శాశ్వతమైనటువంటి ఆనందం, ఇంకా పరిమితులు లేనటువంటి ఆనందం. ఈ ఆనందాన్ని నేను బయట పొందట్లా, స్వ ఆనందం అన్నారు. అందుకనే నా లోపలే. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఏ ఆనందం నాలో ఉండబట్టి బాహ్య ప్రపంచంలో నేను ఆనందము అనేటువంటి స్ఫురణ నాకు కలుగుతోందో, ఇక్కడ మనం కొంచెం కాంటెంప్లేట్ చేయాలి, దీని మీద జాగ్రత్తగా విచారణ అనేటువంటి చేయాలి. ఒక వస్తువులో ఆనందం, ఇప్పుడు వస్తువులోనే కనుక ఆనందం ఉంది అని అనుకోండి, ప్రపంచంలోనే ఆనందం ఉంది అని అనుకోండి. నాకు అనంతపురంలో నాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాకు నచ్చలేదండి, ఇక్కడ విపరీతమైనటువంటి వేడి, ఎండాకాలం. ఏం చేద్దాం అనుకున్నా, ఎక్కడో కొడైకెనాల్, ఊటీ వెళ్దాం అనుకున్నా. ఎందుకని, హిల్ స్టేషన్స్, చల్లగా చక్కగా ఆనందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాను, ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో బ్రహ్మాండమైనటువంటి ఒక రూమ్ తీసుకున్నా. ఎదురుగుండా అద్భుతమైనటువంటి ఒక సరస్సు, లేక్, దాని ముందు చక్కటి తివాచీ పరిచినట్టు, పచ్చటి తివాచీ పరిచినట్టు లాన్, దాంట్లో నాకు ఒక ఈజీ చైర్, ఆ ఈజీ చైర్లో పక్కన ఒక చిన్న టేబుల్, ఆ టేబుల్ మీద నేను తినడానికి నాకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ టేబుల్ మీద పెట్టారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తినచ్చు. ఎంత సుఖం చూడండి. ఊటీ, చల్లటి ప్రదేశము, అద్భుతమైనటువంటి లాను, అందమైనటువంటి హోటళ్ళు, పక్కన తినడానికి కావలసినటువంటి పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఆ ఈజీ చైర్లో అలా కాళ్ళు చాపుకొని అలా మధ్య మధ్యలో ఒక్కొక్కటి తింటూ అలా తాగుతూ అలా ఉంటే అసలు ఆనందం, ఆహా ఆనందం. దానికోసమే పరిగెడతారు అందరు అన్ని చోట్లకి. ఆ కులులు, మనాలీలు ఇవన్నీ పరిగెడుతూ ఉంటారు. చాలా ఎవరో ఫోన్ చేశారు, ఎట్లా ఉందిరా అని అడిగారు. అడిగితే అబ్బా బ్రహ్మాండం, ఆనందమే ఆనందం. ఈ లోపల ఇంకో ఫోన్ వచ్చింది నాకు. ఏంటంటే, సార్ మీ నాన్నగారి హెల్త్ బాగోలేదు, బాగా చెడిపోయింది ఆరోగ్యము, ఆయన ఐసీయూలో ఉన్నారు అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఊటీలో ఉన్నా. ఇప్పుడు దాకా చెప్పుకున్నామే, అందమైనటువంటి లాను, ఈజీ చైరు, పక్కన తినడానికి కావాల్సిన పదార్థాలు, తాగడానికి అన్నీ ఉన్నాయి. ఇప్పటిదాకా నాకు అవే ఆనందాన్ని ఇచ్చాయి. ఈ ఫోను వచ్చిన తర్వాత, నాన్నగారికి సీరియస్గా ఉంది, ఐసీయూలో ఉన్నారు అనేటువంటి ఫోన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు చెప్పండి, ఈ ఊటీ, ఈ లాను, ఈ పక్కన టేబులు, దాని మీద తినడానికి, ఈ లేక్ వ్యూ, తాగడానికి, ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయా? ఈ ఫోన్ వచ్చిన తర్వాత. మరి ఇప్పటిదాకా అవి నిజంగా ఆనందాన్ని ఇచ్చేటటువంటివే కనుక అయితే, ఈ ఫోన్ వచ్చిన తర్వాత కూడా, నాన్నగారికి ఒంట్లో బాగోలేదు అనేటువంటి ఫోన్ వచ్చిన తర్వాత కూడా అవి నీకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇవ్వలేవే. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఆనందం వాస్తవంగా నా లోపలే ఉంది. ఆ ఆనందాన్ని ఊటీ ద్వారా, ఆ ఆనందాన్ని ఈజీ చైర్ ద్వారా, ఆ ఆనందాన్ని ఆ గ్రీన్ లాన్ ద్వారా, ఆ ఆనందాన్ని తినేటటువంటి వస్తువుల ద్వారా, ఆ ఆనందాన్ని తాగేటటువంటి పానీయాల ద్వారా టచ్ చేస్తున్నా. వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆనందాన్ని కేవలం నేను టచ్ చేస్తున్నా, దాన్ని అనుభవం పొందట్లేదు నేను. ఆ టచ్ చేసినప్పుడల్లా, దాన్ని స్పృశించినప్పుడల్లా నాకు ఆనందం అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఆహా అదే ఆనందం అని అనుకుంటున్నా. వాటి కోసం వెంపర్లాడుతున్నా ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవన్నీ లేకపోయినా కానీ నాకు కలిగేటటువంటి ఆనందం, ఆ ఆనందం లోపల ఉండటం వల్లే ఈ ఆనందాల యొక్క స్ఫురణ నాకు కలుగుతోంది అనేటువంటి తెలుసుకున్న తర్వాత ఇక వీటితో నాకు పని లేదు కదా. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆనందమే నాకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. స్వ ఆనందం. అది మంజు నగరే, అది అందమైనటువంటి నగరం. ఇక అట్లాంటి అందమైనటువంటి నగరంలో విహరిస్తూ ఉంటే ఇంకా ఆనందానికి ఇక్కడ ఏంటంటే, నగరం మంజు నగరే అనేటువంటిది ఊహించుకోకండి. ఈ మంజు నగరం ఎట్లా ఉంటుంది, బిల్డింగులు ఉంటాయా, తోటలు ఉంటాయా, గార్డెన్లు ఉంటాయా, ఫౌంటైన్లు ఉంటాయా, అలా ఊహించుకోకండి.
మంజునగరి అంటే అక్కడ ఆనందదాయకమైనటువంటి అనుభవం, అంతే అది. ఆ ఆనందానుభవాన్ని ఎలా చెప్పాలో ఇక్కడ శిష్యుడు కొన్ని మాటలను ఉపయోగించి, కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చెప్తున్నాడు, అంతే. ఇలాగా విహరిస్తున్నటువంటి వాడు. అంతేకాకుండా ఇంకా ఎట్లా ఉందట ఆయన యొక్క అనుభవం ఇక్కడ చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటిదండి ఇది. గచ్ఛామి కుత్ర కిమహం కరవాణి కిం వా గృహ్ణామి కిం పరిజహామి మయి ప్రపూర్ణే నిర్వ్యాజ్య సౌఖ్య జలధే పరిదృశ్యమానం ఫేనాదికం జగదితి స్థిర నిశ్చయో మే. ఇంకో ఉదాహరణ, జగత్, ఈ కనిపించేటటువంటి జగత్ ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ప్రపూర్ణే నిర్వ్యాజ్య సుఖజలదే మయి పరిదృశ్యమానం ఫేన ఆదికం ఇది మే స్థిర నిశ్చయ. నేను ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసానండి, ఒక నిర్ణయం తీసేసుకున్నా. నేను జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానం వల్ల ఒక నిర్ణయం జరగాలి. న్యూటన్ గారు యాపిల్ చెట్టు కింద పడుకున్నారు, యాపిల్ పండు కింద పడింది. కింద పడిన తర్వాత యాపిల్ పండు, బాబా దేవుడు నాకు భలే మంచి ఆనందంగా యాపిల్ పండు ఇచ్చాడరా ఇవాళ అని చెప్పి తిని, అబ్బా యాపిల్ పండు భలే బాగుందని అనలా. ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏమిటది? భూమికి ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం నుంచి ఈ సెంట్రిపెటల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, న్యూటన్స్ లాసు ఇవన్నీ కూడా రావడం జరిగాయి. ఇక్కడ కూడా అంటే ఆ జ్ఞానం అనేటువంటిది లోపల మరింత పెంపొందింపబడింది. అదేవిధంగా గురువుగారు అందించినటువంటి జ్ఞానం, నా విచారణ ద్వారా నాకు కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా వస్తున్నటువంటి ఆనందాన్ని ప్రపూర్ణే నిర్వ్యాజ్య సౌఖ్య జలదే. ఆ నిర్ణయం ఏమిటట ఇక్కడ చెప్తున్నారు. ప్రపూర్ణే పరిపూర్ణమైనటువంటి నిర్వ్యాజ్య సౌఖ్య జలదే. సౌఖ్య జలదే సుఖ సముద్రము. ఇంతకుముందు దాన్ని నగరంతో పోల్చారు, ఇక్కడ దాన్ని సముద్రంతో పోలుస్తున్నారు. ఆ సుఖాన్ని, ఆ సుఖ సముద్రము అది ఎలాంటిదట? నిర్వ్యాజ్య. దానికి కారణం లేదు, ఆనందానికి కారణం అనేటువంటిది లేదు. ఈ ఆనందం ఎందుకు వచ్చింది? దానికి తర్కం లేదు, లాజిక్ లేదు దానికి. బ్లిస్ బియాండ్ లాజిక్. బ్లిస్ బియాండ్ లాజిక్, అంతే. అది దానికి లాజిక్ లేదు. ఇది ఎందుకుంది అని దాంట్లో లాజిక్ ఏమీ లేదు, తర్కం లేనటువంటిది. మై అటువంటి సుఖ సముద్రమైనటువంటి నా లోపల పరిదృశ్యమానం ఫేనాదికం. ఇదంతా ఏమిటట? ఈ ప్రపంచం అనేటువంటిది ఇంత జ్ఞానం కలిగినప్పటికీ, ఇంత సుఖ సముద్రంలో ఉన్నప్పుడు నాకు ఇంకా ఈ ప్రపంచం అనేటువంటిది నా ముందు తెలుస్తోంది. ఈ తెలుస్తున్నటువంటి ప్రపంచం ఎలాంటిది అంటే, నా ఆనందకరమైనటువంటి సముద్రంలో ఫేనాదికం. ఫేనము అంటే నురుగండి. నురుగు ఏ విధంగా అయితే మనం మామూలుగా అప్పుడప్పుడు నురుగు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇంట్లో బకెట్లో కొద్దిగా నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా సర్ఫ్ పౌడర్ వేసి, ఏదైనా డిటర్జెంట్ లిక్విడో పౌడరో ఏదైనా వేసి చేత్తో బాగా అలా అన్నాం అనుకోండి, ఫేనం, దాంట్లోంచి నురుగు వస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ సముద్రం చాలాసార్లు అండి, ఈ సముద్రం ఒడ్డున అలలు లేచి పడుతూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు విపరీతంగా పైకి కిందకి తిరుగుతున్నప్పుడు ఆ ఫోర్స్కి అక్కడ బుడగలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ బుడగలు ఏమవుతూ ఉంటాయి? కెరటాలతో పాటు అట్లా ముందుకు వస్తూ ఉంటాయి. తర్వాత అవే మాయమైపోతూ ఉంటాయి, కెరటాల్లోనే మాయమైపోతూ ఉంటాయి. నురుగు కూడా అంతే. విపరీతమైనటువంటి నురుగు వస్తూ ఉంటుంది. ఆ నురుగంతా దానంతటదే మళ్ళీ దాంట్లోనే లయమైపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నామే, బకెట్లో మనం డిటర్జెంట్ వేసి చిలికినప్పుడు నురుగు వస్తుంది. దాన్ని మీరు అలాగే వదిలేయండి. ఆ బకెట్లో ఉండే నురుగుని అలాగే వదిలేయండి. ఒక 2 గంటల తర్వాత మీకు ఆ నురుగు కనిపించదు, మళ్ళీ నీళ్ళే ఉంటాయి అక్కడ. మళ్ళీ చేత్తో ఇట్లానండి, మళ్ళీ దాంట్లోంచి నురుగు వస్తుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అలాగే వదిలేస్తే మళ్ళీ దాంట్లో అదే లయమైపోతుంది. ఆ నురుగంతా ఆ నీళ్లలోనే లయమైపోతుంది. అలాగే ఆనంద సముద్రుడైనటువంటి నా లోపల కనిపించేటటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఒక నురుగు లాంటిది. ఇది
ఆ నురుగు వస్తుంది పోతుంది, ఈ ప్రపంచం కూడా వస్తుంది పోతుంది, అది రావటం పోవటం నాకు తెలుస్తూనే ఉంది. నేను మాత్రం ఎవరు? ఆ రావటం పోవటాన్ని చూస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి సాక్షి సముద్రాన్ని నేను, ఆనంద సముద్రంగా ఉండి సాక్షిగా నేను ఉంటున్నాను ఇక్కడ అని చెప్తూ, దాంతోపాటు ఏమన్నారు, కుత్ర గచ్చామి, ఇంక నేను ఎక్కడికి వెళ్ళను, ఇంక నేను వెళ్ళటానికి ఏముంది, కిం కరవాణి, ఇంక నేను చేయడానికి ఏముంది, కిం గృహ్ణామి, తీసుకోవడానికి ఇంకేముంది, కిం పరిజహామి, వదిలించుకోవడానికి ఏముంది. ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళటానికి నాకు ఇంక ప్లేస్ ఏది, అంతటా నేనే ఉన్నప్పుడు ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. స్వామిని శారదా ప్రియానందమ్మ గారు, మా ఆచార్యులు గురువు గారు, వారు ఒక కథ రాశారు. ఒక కథ చెప్పవు అనేటువంటి పుస్తకంలో, అది తరంగిణి సిరీస్లో అక్కడ వచ్చింది. తర్వాత పిల్లలకి ఎప్పుడన్నా ఆవిడ సెషన్స్ తీసుకునేటప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో ఉండేటటువంటి వాడు, అంతటా ఉండేటటువంటి వాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక చిన్న కథ చెప్పారు. ఆశ్రమంలోనే, ఎల్లాయిపల్లె చిన్మయారణ్యం ఆశ్రమంలోనే ఈ పిల్లలకు ఒక కథ చెప్తున్నారనమాట. ఆ రోజు నేను అక్కడ ఉన్నా. అమ్మగారు చెప్పిన కథ ఎంత బాగుందంటే, చిన్నపిల్లలకి హత్తుకునే విధంగా వాళ్ళకి తెలిసినటువంటి ఉదాహరణలతోటి, వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులతోటి చక్కగా చెప్పేశారు అమ్మగారు. ఒకరోజు ఒక నక్క ఏం చేసిందట, అడవిలో దానికి ఐస్ క్రీమ్ తినాలనిపించిందట. పాపం దాని దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి బాధపడుతూ ఉంటే ఇంతలో భూదేవి ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై ఆ నక్కని అడిగిందట, ఏం నక్క బాధపడుతున్నామని. నాకు ఐస్ క్రీమ్ తినాలంది, కొనుక్కోవాలంటే రూపాయి కావాలి, నా దగ్గర లేదు అందిట నక్క. అంతే కదా, నేను నీకు అప్పిస్తా అందిట భూదేవి. భూదేవి నక్కకి ₹1 అప్పు ఇచ్చిందిట. ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అడిగిందట. ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాను అందట నక్క. ఆ రూపాయి తీసుకుంది, నక్క ఐస్ క్రీమ్ కొనుక్కుంది, తినేసింది. అమ్మగారు కల్పించిన కదండి ఇది. పిల్లలు మరీ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు, వాళ్ళ కోసం చిన్న కథ కల్పించేశారు అమ్మగారు అప్పటికప్పుడు, వాళ్ళకి అర్థం అవడం కోసం అని. తర్వాత ఏమైంది, వారం రోజులు అయిపోయింది, నక్క రూపాయి ఇవ్వాల. నక్కే కదండి, జిత్తులు మారిది కాబట్టి రూపాయి ఎగ్గొడదాం అనుకుంది. మళ్ళీ ప్రత్యక్షమైతే భూదేవి చూద్దాంలే అనుకుందనమాట. అందుకని ఏం చేసింది, వెయిట్ చేసింది. భూదేవి ప్రత్యక్షమైంది, నక్కగారిని అడిగింది, నా రూపాయి ఏది, నీ రూపాయి ఇస్తానులే, మళ్ళీ ఎప్పుడు ఇస్తావు, వారం రోజుల తర్వాత ఇస్తాను. ఈ లోపల ఏం చేసిందంటే నక్క, ఇగో ఇక్కడికి వస్తే ఈ భూదేవి అడుగుతుంది, ఇక్కడ ప్రత్యక్షం అయిపోతుంది, ఇక్కడ అడుగుతుందని చెప్పి అక్కడి నుంచి ప్లేస్ మార్చేసి అక్కడి నుంచి ఒక 20 మైళ్ళు 30 మైళ్ళు దూరంగా ఉండే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళా నాకు సడన్గా భూదేవి ప్రత్యక్షం, నా రూపాయి. నక్క ఆశ్చర్యపోయింది, ఇదేమిట్రా బాబో, తప్పించుకుని అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇవి ప్రత్యక్షమైంది, నా వెనకే వస్తుంది అని అనుకుంది నక్క. ఈ భూదేవి నా వెనకే వచ్చేస్తుంది, ఇంకా లాభం లేదనుకుని అక్కడి నుంచి ఇంకా దూరంగా ఒక 100 మైళ్ళ దూరంలో ఎక్కడికో వేరే చోటకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భూదేవి అక్కడ కూడా ప్రత్యక్షమైంది, నా రూపాయి. ఇక లాభం లేదని చెప్పి ఆ నక్క ఆ అడవినే వదిలేసి ఎక్కడికో వేరే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకొక అడవికి చేరుకుంది. అక్కడ భూదేవి ప్రత్యక్షమైంది, నా రూపాయి. కాబట్టి నక్కగారు ఎక్కడికి వెళ్ళినా భూమి మీదే కదండి వెళ్ళాల్సింది, ఇంకెక్కడికి వెళ్తుంది పాపం నక్క, ఎక్కడికి వెళ్ళినా భూమే. కాబట్టి భూమాత అక్కడ ప్రత్యక్షం అవుతుంది, నా రూపాయి ఉంటుంది. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడం కోసం చెప్పినటువంటిది అనమాట. ఎక్కడికి వెళ్ళినా భూమాతే ఉంది, కాబట్టి నక్క ఎక్కడికి వెళ్ళినా అక్కడ భూమాత ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి అన్నిటా అంతటా ఉన్నటువంటిది ఆ చైతన్యమే, ప్రతి దాంట్లోనూ వ్యక్తం అవుతున్నటువంటిది ఆ చైతన్యమే. నేను కాలు తీసి కాలు పెడదాము అంటే అక్కడ చైతన్యం ఉంది, నేనే చైతన్యము. నేను ఇంకో చోటికి వెళ్ళాలంటే చైతన్యంలోకే కదండి వెళ్ళాల్సింది. నేను సచ్చిదానందం, అంతటా ఉన్నటువంటిది సచ్చిదానందం. నేనే పరమాత్మని, అంతటా ఉన్నటువంటిది పరమాత్మనే. నేను వెళ్ళాలి అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు బాంబేలో, వాడు ఎక్కడో దోంబివల్లిలోనే ఎక్కడో ఉండేవాడు. అంటే వాడిని నేను ఒకరోజు అడిగా,
ఎరా రోజు జాబ్ చేయడం వెళ్తుంటావు కదా, ఎట్లా వెళ్తావు అంటే లోకల్ ట్రైన్లో వెళ్తానన్నాడు. ఎంతసేపు పడుతుంది నీకు లోకల్ ట్రైన్లో వెళ్ళడానికి అన్న అంటే దాదాపుగా ఒక 1.5 hour 2 hours పడుతుంది అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే నువ్వు ఎక్కడ ఉంటావురా అని అడిగా. అంటే బాంబేలో అన్నాడు. మరి ఉద్యోగం చేయడానికి ఎక్కడికి వెళ్తావు అన్న అంటే బాంబేకే వెళ్తాను. వాడు ఏం చేస్తాడట, రోజు 52 kilometers ట్రావెల్ చేస్తాడు ఫ్రమ్ బాంబే టు బాంబే. కాబట్టి బాంబేలోనే వాడి జర్నీ అంతా. 52 kilometers బాంబేనే, ఆ దోంబివల్లి బాంబేనే, ఆ చర్చి గేటు బాంబేనే. అది ముంబయ్యే, ఇది ముంబయ్యే. కాబట్టి ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? ఫ్రమ్ బాంబే టు బాంబే. ఆ రోజుల్లో బాంబే అనేవాళ్ళు ముంబైని. కాబట్టి నేను చైతన్యమే, చుట్టూ ఉన్నది చైతన్యమే. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను? ఆత్మ నుంచి ఆత్మ వెళ్ళటం ఏమిటి? వెళ్ళడానికి ఇంకేమీ లేదు. కుత్రగచ్చామి, ఎక్కడికి వెళ్ళను నేను. ఇంకేమన్నారు రెండోది, కిం కరవాణి, నేనేం చెయ్యను, చేయడానికి ఏముంది ఇంక నేను. అసలు చెయ్యటం అంటే కర్మ. అసలు నేను కర్మ ఎందుకు చేస్తున్నాను అంటే, నా లోపల ఒక కోరిక ఉంటే, నా లోపల సంస్కారాలు ఉంటే, ఆ సంస్కారాలు కోరిక రూపం ధారిస్తే, ఆ కోరిక అనేటువంటిది లోపల అలజడి అనేటువంటిది సృష్టిస్తే, ఆ అలజడిని శమింపజేసుకోవడం కోసం అని చెప్పి నేను కోరికను తీర్చుకుంటా కదా. కాబట్టి కోరిక అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఏదన్నా ఆనందం కోసమో సుఖం కోసమో కోరిక అనేటువంటిది కలుగుతుంది. సంస్కారానుసారంగా కలుగుతుంది ఆ కోరిక. కాబట్టి నా లోపల కోరిక అనేటువంటిది పుట్టట్లేదు. ఎందుకని? నాకు ఆనందం అవసరం లేదు. నీకు ఆనందం ఎందుకు అవసరం లేదు? నేను ఆల్రెడీ ఆనందమైనప్పుడు కొత్తగా ఆనందం ఏమిటి? నేను ఆల్రెడీ ఆనంద స్వరూపం. కాబట్టి ఆనందం పొందాలి అని అనుకుంటే, ఆ ఆనందం పొందడం కోసం అని చెప్పి నేను ఏదో ఒక కర్మ చేయాలి. ఆల్రెడీ ఆనందంలో ఉన్నప్పుడు నేను కర్మ చేయటం ఎందుకు? యావత్ ప్రాప్తవ్యం తావత్ కర్తవ్యం. ఎంతవరకు పొందవలసింది ఉంటుందో అంతవరకు చేయవలసింది కూడా ఉంటుంది. పొందవలసింది లేనప్పుడు చేయవలసింది కూడా లేదు. పొందవలసింది ఎందుకు లేదు? అది ఆల్రెడీ నా దగ్గర ఉంది. కిం కరవాణి, ఇంక నేను చేయవలసింది ఏముంది ఈ ప్రపంచంలో? చేసి సాధించేది ఏముంది? బాపుకునేది ఏముంది ఇంకా అంటూ, వా కిం గృహ్ణామి, నేను దేన్ని స్వీకరించాలి? ఇంతకాలం ఏమనుకుంటున్నా నేను? ఏదో పొందితే నాకు సుఖం వస్తుంది అని అనుకుంటున్నా. నేను ఏదో తెచ్చుకుంటే నాకు సుఖం వస్తుంది అని అనుకుంటున్నా. కర్మ చేసి ఏదో ఒకటి నేను తెచ్చుకోవాలి. ఒక వస్తువుని తెచ్చుకోవాలి, ఒక ఆహారాన్ని తెచ్చుకోవాలి, ఒక పానీయాన్ని తెచ్చుకోవాలి. ఎందుకని? అది స్వీకరిస్తూ ఉంటే, ఆ అనుభవం కలుగుతూ ఉంటే, ఆ వస్తు జ్ఞానం ఆ వస్తువు అనుభవం కలుగుతూ ఉంటే నాకు ఆనందం అనేటువంటిది లోపల కలుగుతుంది. ఆ ఆనందాన్ని నేను వస్తువు ద్వారా వస్తుంది అని అనుకుని అన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను. ఆ వస్తువు ద్వారా ఏ ఆనందం అయితే వస్తుందో దానికి కొన్ని లక్షల కోట్ల రెట్లు ఆనందం నా లోపలే లభిస్తూ ఉన్నప్పుడు ఇక నేను వాటికి చిన్న వాటికి నేను ఎందుకు వెంపర్లాడాలి? అవి నాకు ఆనందాన్ని ఇస్తాయి అసలు. ఇంకా నాకు చిన్నవన్నీ కూడా, అల్పమైనటువంటివన్నీ కూడా. కిం పరిజహామి, దేన్ని వదిలించుకోవాలి? మానవుడు ఎలా ప్రయత్నం చేస్తాడంటే ఆనందం కోసమని కొన్నిటిని పొంది ప్రయత్నం చేస్తాడు, కొన్నిటిని వదిలించుకుని ప్రయత్నం చేస్తాడు. కొన్ని పొందితే ఆనందం, కొన్ని వదిలిపోతే ఆనందం. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, కొంతమంది వ్యక్తులు వాడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడు వచ్చిన దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు వస్తే రెండు అని చెప్పి కూర్చోబెడతాం మనం. ఎందుకని? ఆ వ్యక్తుల యొక్క సమక్షంలో మనకు ఆనందం లభిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మన ఇంటికి రావాలని కోరుకుంటాం, లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాం, వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటాం, వాళ్ళ సాన్నిధ్యంలో మనం గడపాలి అని కోరుకుంటాం. ఎందుకంటే ఆనందం వస్తుంది వాళ్ళ వల్ల. కొంతమంది మన ఇంటికి వస్తారు. నా దగ్గరికి వస్తుంటాడు ఒక ఆయన, స్వామీజీ ఇవాళ ఒక కవిత రాసుకొచ్చా అంటాడు. ఇంకా కవిత నాకు చెప్పడం మొదలు పెడుతుంటాడు అనమాట. వారానికి ఒకసారి వచ్చేస్తాడు ఆయన. ఆ కవితలు చెప్పడం మొదలు పెడతాడు. ఆ కవితను చెప్పేవాళ్ళు కూడా విచిత్రంగా ఉంటుంది. అది రెండు సార్లు చెప్తుంటారు పైగా. పెద్ద ఆయన, ఏం అనలేను, రావద్దు అని అనలేను, బాధపడతాడేమో అని ఒక భయం.
వచ్చి చెప్తూ ఉంటాడు అంతే. ఇంకా అంతా చెప్పి స్వామీజీ బాగుందా అని అడుగుతాడు. మొహమాటానికి ఏమన్నా అనుకుంటాడని బాగుందండి, చాలా బాగుంది అంట. ఇంకా ఆయనకి ఆనందమే ఆనందం, దాంట్లో ఆనందం పొందుతున్నాడు నాకు దుఃఖాన్ని ఇచ్చి. అటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, వీడు ఎప్పుడు పోతాడా అని కోరుకుంటాం. వాడినన్నా పంపించేస్తాం, లేదన్నా మనమన్నా దూరంగా వెళ్ళిపోతాం అట్లాంటి వాళ్ళకి. కాబట్టి కొన్నిటిని పొంది ఆనందిస్తాం, కొన్నిటిని వదిలించుకుని ఆనందిస్తాం. ఇక్కడ పొందేది వదిలించుకునేది రెండూ నేనే అయినప్పుడు దేన్ని పొందాలి, దేన్ని వదిలించుకోవాలి? నన్ను నేను ఎట్లా వదిలించుకుంటాను, నన్ను నేను ఎట్లా పొందుతాను? కాబట్టి అంతటా ఉన్నటువంటిది నేనే అయినప్పుడు నేను కదలడానికి ప్లేస్ లేదు, చేయడానికి కర్మ లేదు, పొందవలసిన వస్తువు లేదు, వదిలించుకోవలసినటువంటి వస్తువు లేదు. ఎందుకంటే ఉన్నది నేనే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ థాట్ కనుక ఒక్కసారి లోపల కన్ఫర్మ్, లోపల నిశ్చయం అనేటువంటిది జరిగిపోతే, నిశ్చయోమే ఈ నిర్ణయానికి వచ్చేసాడు ఇక్కడ శిష్యుడు. అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. ఇటువంటి జ్ఞానం పొందిన తర్వాత, ఇటువంటి జ్ఞానంతో నేను ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నా. ఇంతకాలం అజ్ఞానంతో చూశాను నేను ప్రపంచాన్ని. ఇప్పుడు ఆనందమయమైనటువంటి జ్ఞానంతో నేను ప్రపంచాన్ని చూస్తున్నా. ఇంతకుముందు చూసినటువంటి ప్రపంచం ఒకలాగా కనిపిస్తోంది, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి అదే ప్రపంచం నాకు ఇంకొకలాగా కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది అది? కేవలం నీళ్లల్లో ఉద్భవిస్తున్నటువంటి ఫేనాధికం, సముద్రంలోంచి వచ్చేటటువంటి ఒక నురుగులాగా. ఆ నురుగు దాంట్లోనే పుడుతోంది, దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే నశించిపోతుంది. ఇంతకుముందు చెప్పారు కదా, బుద్బుదావివ, నీటి బుడగలాగా. కాబట్టి మనం చాలామంది ఏం చేస్తారంటే అండి, సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే, సార్ ఈ ప్రపంచం అంతా ఆకర్షణలండి, అట్రాక్షన్స్ అండి, సాధన చేయలేకపోతున్నామండి, టైం కుదరదండి, ఇంట్లో వాళ్ళ సహకారం ఉండదండి, ఈ ప్రపంచం ఇంతేనండి, ఇలాగే ఉంటుందండి అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఈ ప్రపంచంలోనే పుట్టాము, స్వామి వివేకానంద ఈ ప్రపంచంలోనే పుట్టారు, స్వామి తపోవన్ మహారాజ్ గారు ఈ ప్రపంచంలోనే పుట్టారు, స్వామి చిన్మయానందుల వారు ఈ ప్రపంచంలో, రామకృష్ణ పరమహంస ఈ ప్రపంచంలోనే, రమణ మహర్షి ఈ ప్రపంచంలోనే పుట్టారు, స్వామి రామతీర్థుల వారు ఈ ప్రపంచంలోనే పుట్టారు, స్వామి శివానందుల వారు ఈ ప్రపంచంలోనే ఉన్నారు వారు కూడా. కానీ విచిత్రం ఏంటి, ఇదే ప్రపంచాన్ని ఉపయోగించుకుని వాళ్ళంతా మహాత్ములు అయిపోయారు. ఇదే ప్రపంచంలో మనము జీవుళ్ళుగా ఉండిపోతున్నాం, కష్టాలు నష్టాలు బాధలతోటి. చూడండి, ప్రపంచమే కనుక అది బ్లేమ్ చేయదగినటువంటిదే కనుక అయితే, దాంట్లో ఉండేటటువంటి దోషాన్ని కనుక మనం చూపించేటటువంటి వాళ్ళమే కనుక అయితే, మహాత్ములకు కూడా ఇదే ప్రపంచం దోషంతో కనిపించి ఉండాలి. ఇక్కడ కంటే వేరే లేదు. వాళ్ళు కూడా ఇదే ప్రపంచాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచాన్ని వదిలించుకుని మహాత్ములయ్యారు. మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రపంచంలో ఉన్నాము, వదిలించుకోలేక దాని ఆకర్షణలో పడిపోయి మీదేసుకుంటున్నాం, దాన్ని పులుముకుంటున్నాం. ఎందువల్ల? ఇదంతా అజ్ఞానం వల్లే. ఎన్నోసార్లు చెప్పుకున్నా ఇదంతా అజ్ఞానం వల్లే. కాబట్టి మనమే ఒక అజ్ఞానంతో ఒక విషయ వలయాన్ని సృష్టించుకొని ఆ విషవలయంలో ఇరుక్కుపోయి దీంట్లోంచి బయటపడలేక దీంట్లో అలాగే కొట్టుమిట్టాడుతూ ఒక ప్రాణి, ఒక దోమ ఎలా చచ్చిపోతుందో, ఒక ఈగ ఎలా చచ్చిపోతుందో, ఓ మానవుడు కూడా తన జీవితం అయిపోగానే నిరర్ధకంగా చనిపోతున్నాడు దీంట్లో. ఇంత పెద్ద ప్రపంచం నా ముందున్నటువంటిది ఇది కేవలం బుద్బుదప్రాయం. ప్రపంచాన్ని చూడు, కానీ ప్రపంచాన్ని చూసేటటువంటి దృష్టిని మార్చుకో. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరించి మనం వికసించగలగాలి. వికసనం అనేటువంటిది రావాలి. ఇప్పుడు ఒక తామర పువ్వు ఉందనుకోండి, ఆ తామర పువ్వు ఒక మురికి గుంటలో, పంకజము అని అన్నారు, అంటే పంకము అంటే బురద, ఆ బురద గుంటలో చక్కగా పూస్తుంది. అది ఎలా పూస్తుంది? అది దానికి ఒక కాడ ఉంటుంది, ఆ కాడ కింద దుంప ఉంటుంది, ఆ దుంప పైన చక్కగా పువ్వు ఇట్లా వికసిస్తుంది, ఆ పైన కాడ పైన వికసిస్తుంది. దాని దుంపను కనుక మనం గమనిస్తే
దాని వేరు ఏదైతే ఉందో అది ఎక్కడో కింద ఆ బురదలో కూరుకుపోయి ఉంటుంది. ఆ బురద ఎలా ఉంటుంది? చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది. వాసన చూడాలంటే అసహ్యంగా ఉంటుంది, కంటికి అసహ్యంగా ఉంటుంది, వాసన చూడడానికి అసహ్యంగా ఉంటుంది, దాంట్లో అడుగు పెట్టాలంటేనే మనకు అసహ్యం అనిపిస్తుంది. కానీ ఆ తామర పువ్వు అదే బురదని ఉపయోగించుకొని ఏం చేస్తుంది? అది నీటి పైన అద్భుతంగా వికసిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ తామర పువ్వు యొక్క రూపానికి బురద యొక్క రూపానికి ఎక్కడన్నా పొంతనుందా? ఆ తామర పువ్వు యొక్క వాసనకి ఆ బురద యొక్క వాసనకి ఎక్కడన్నా పొంతనుందా? ఆ తామర పువ్వు యొక్క అందానికి బురద యొక్క అందానికి ఆకారానికి ఎక్కడన్నా పొంతనుందా? కాబట్టి బురదని వినియోగించుకొని తనకి కావలసింది ఏదైతే దాన్ని వినియోగించుకొని అద్భుతంగా వికసించింది. ఒకసారి వికసించినటువంటి ఆ తామర పుష్పం అందమైనటువంటి వాసన, అందమైనటువంటి రంగు, అందమైనటువంటి రూపంతో చేసి చక్కగా దేవుడికి అర్పిస్తాం దాన్ని. ఆ బురద కంటే అన్యంగా వికసిస్తుంది అది. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఈ ప్రపంచం నుంచి ఎదిగేటటువంటి విధానం, కాబట్టి ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం, దాంట్లో మార్పు రావాలి. కాబట్టి దీంట్లో ప్రపంచాన్ని మారుద్దామని ప్రయత్నం చేయొద్దు, మార్పు మన లోపల రావాల్సింది. భగవద్గీతను కనుక మనం గమనిస్తే మొట్టమొదటి అధ్యాయంలో అర్జునుడు ఏడుస్తున్నాడు, అర్జున విషాద యోగం ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్నటువంటి అర్జునుడు 18 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం అనేటువంటి తొలగిపోయింది, నా స్మృతి జ్ఞాపకం అనేటువంటిది వచ్చేసింది అని చెప్పి గాంధీవం చేత్తో పట్టుకొని నేను యుద్ధం చేయడానికి సిద్ధము అని అన్నాడు. మరి ఈ 17 అధ్యాయాల్లో జరిగిపోయింది ఏంటి? ఏం మారింది అక్కడ? అదే కౌరవులు, అదే పాండవులు, అవే ఏనుగులు, అవే గుర్రాలు, అవే రథాలు, అదే దుర్యోధనుడు, అదే అర్జునుడు, అందరూ అదే పరిస్థితి, అదే. మరి మారినటువంటిది ఏమిటి? అర్జునుడి యొక్క మనస్థితి. ఇప్పటిదాకా అతని యుద్ధాన్ని చూసినటువంటి దృష్టి వేరు, శ్రీకృష్ణుడి యొక్క 18 అధ్యాయాలు గీత బోధ విన్న తర్వాత ఆ యుద్ధాన్ని చూస్తున్నటువంటి దృక్కోణం వేరు. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం వేరు, జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం వేరు. ఇక్కడ శిష్యుడికి జ్ఞానం కలిగింది, గురువుగారు చెప్పింది వింటూ 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 ఉండగానే అమితమైనటువంటి జ్ఞానం కలిగింది, లోపల జ్ఞాన అనుభవం కలుగుతుంది. ఇప్పుడు అతను ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు దీన్ని సంసార సాగరం అన్నాడు, దుఃఖం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మృత్యు ఉంది, దీంట్లో చనిపోతున్నారు, బాల్యావస్థలో ఉండే కష్టాలు, యుక్త వయస్కులో ఉండే కష్టాలు, వృద్ధాప్యంలో ఉండే కష్టాలు, ఇన్ని కష్టాలతో కూడుకున్నటువంటి సంసారాన్ని గురువుగారి ముందు ప్రజెంట్ చేశాడు. అంతా కష్టము నష్టము చెప్పాడు. కానీ గురువుగారు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు అతను అదే ప్రపంచాన్ని చూస్తున్నాడు. కొత్త ప్రపంచం ఏమి సృష్టింపబడలేదు అక్కడ. ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచం ఏంటి? నథింగ్, పేనాదికం, ఇది కేవలం నురుగు లాంటిది. ఈ ప్రపంచం నాలోనే పుడుతోంది, నాలోనే నురుగులాగా చప్పబడిపోతుంది. ఈ ప్రపంచం అంతా దానికి ఉనికే లేదు. ఇది జ్ఞాన దృష్టితోటి ఇప్పుడు అంతటినీ చూడడం. జ్ఞానం చూడటానికి ముందు నేనున్నాను, చూస్తున్నాను. జ్ఞానం కలిగిన తర్వాత నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను వేరు, ఇంతకుముందు నేను వేరు. ఇప్పుడు నేను చూస్తున్న ప్రపంచం వేరు, ఇంతకుముందు నేను చూసినటువంటి ప్రపంచం వేరు. ఇప్పుడు నా దృష్టి వేరు, ఇంతకుముందు నేను చూసినటువంటి దృష్టి వేరు. కాబట్టి ఇప్పుడు జ్ఞాన దృష్టిలోంచి ప్రపంచాన్ని చూస్తున్నాడు శిష్యుడు. చూసి చెప్పినటువంటి శ్లోకం ఇదంతా. ఇంకా తర్వాత చెప్తున్నారు చూడండి. మాయాభిదో జలధరో జగదాఖ్యమంబు
వర్షత్వనేన మమ చిద్వపుషక్షతిః కా లాభోపి వాక ఇతి సంతతమాత్మరూపం సంచింతయన్ స్థిరమతిర్విహరామి నిత్యే. మాయా అభిద జలధరః. మాయా అభిద, మాయా అనేటువంటి పేరు కలిగినటువంటి జలధరః, జలాన్ని ధరించినటువంటిది. జలం ఉండేది కింద, కానీ జలాన్ని ధరించినటువంటిది జలధరం అంటే మేఘం, అది పైన ఉంటుంది. ఆ మేఘము జగతాఖ్యం అంబు వర్షతు. జగత్ అనేటువంటి ఈ ప్రపంచము అనేటువంటి వర్షాన్ని వర్షించుగాక, వర్షం పడినివ్వండి. అనేన చిత్వ వపుషః మమ క్షతిః కా. ఆ వర్షం వల్ల, ఆ ప్రపంచం అనేటువంటి వర్షం వల్ల చిత్వపుషః జ్ఞానమే స్వరూపంగా ఉన్నటువంటి నాకు, చిత్వపుషః మమ చైతన్యమే స్వరూపమైనటువంటి నాకు క్షతిః కా, నాకు కలిగే నష్టం ఏంటి? ప్రపంచం అనేటువంటి వర్షం పడినప్పటికీ కూడా జ్ఞాన సముద్రుడు అయినటువంటి నాకు నష్టమే ఉందయా? లాభ అపివాకః. పోనీ లాభమేమన్నా ఉందా? లాభమే ఉంది దాంట్లో, లాభము లేదు. ఇది సతతం ఆత్మరూపం చింతయనే. ఈ విధంగా సతతం ఆత్మరూపం, నిరంతరము ఆత్మ యొక్క స్వరూపాన్ని సంచింతనే చింతన చేస్తూ చేస్తూ స్థిరమతి నిత్యే విహరామి. స్థిరమైన బుద్ధితోటి నిత్యే, నిత్యమైనటువంటి దాంట్లో విహరామి. ఇంతకాలం నేను విహరించినటువంటి జగత్ ఎలాంటిది? అనిత్యమైనటువంటి జగత్తు. ఇప్పుడు నేను విహరిస్తున్నటువంటిది ఎలాంటిది? నిత్యే విహరామి, నిత్యమైనటువంటి దాంట్లో నేను విహరిస్తున్నాను. కాబట్టి మాయాభిద, మాయా అనేటువంటిది, మాయా అనేటువంటిది ఏంటి? దాని యొక్క అర్థం కనుక మనం తీసుకుంటే యామా సామాయ, ఏదైతే లేదో అదే మాయ. లేనిది ఉన్నట్టుగా కనిపించడం, ఉన్నది లేనట్టుగా కనిపించడం ఏదైతే ఉందో అదే మాయ. కాబట్టి అది ఉంది, దానికి లోలుడైపోయినటువంటి వాడు, ఆ మాయకి బద్ధుడైపోయినటువంటి వాడు ఈ ప్రపంచంలో మాయలో పడిపోతాడు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం చాలామందిని, వాడు వాళ్ళ మాయలో పడిపోయాడండి అంటాం. వీడు వాళ్ళ మాయలో పడిపోయాడండి అంటాం. అంటే అర్థం ఏంటి? వాడు ఉండవలసినటువంటి స్థితి కంటే కూడా అన్యమైనటువంటి దాని యొక్క చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడు. వాడికి జ్ఞానం ఉంది, కానీ ఇంకోళ్ళు ఎవరో వాడిని శాసిస్తున్నారు. ఆ శాసించటం వల్ల వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు వాడు. కాబట్టి మానవుడైనటువంటి వాడు, జీవుడైనటువంటి వాడు కూడా ఈ మాయా అనేటువంటి దాని ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఇంత పెద్ద జగత్తు విస్తారమైనటువంటి ఈ ప్రపంచం వర్షంలాగా పడిపోతుంది. కాబట్టి మాయా అనేటువంటి మేఘం విహరిస్తోంది పైన, అది ప్రపంచం అనేటువంటి వర్షంలో పడిపోతుంది. పడినప్పుడు ఇంకా నాకేం ఇంకా నేను ఆనంద స్వరూపాన్ని, ఆనంద సముద్రుని నేను. అది పడితే ఎంత, ఈ ప్రపంచం ఉంటే ఎంత, ప్రపంచం లేకపోతే ఎంత? ప్రపంచం నాకు ఉన్నా లాభం లేదు, లేకపోయినా నాకు వచ్చేటటువంటి నష్టము లేదు. ఎందుకని? ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ప్రపంచం ఎట్లాంటిది? ఇప్పుడు నేను జ్ఞానంతో చూస్తున్నా. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షం పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏదన్నా పంచ చూసుకొని, ఏదైనా ఎక్కడన్నా షేడ్ చూసుకొని దాని కిందకి వెళ్ళిపోతాం. ఎందుకని? తడవకుండా ఉండాలి, వర్షంలో తడవకూడదు, తడిస్తే జలుబు చేస్తుంది. టక్మని ఎక్కడో ఒక ఇది చూసుకొని, ఛత్రం చూసుకొని దాని కిందకి వెళ్ళిపోతాం మనం, నీడ చూసుకొని. కానీ నేను మనసు ద్వారా ఇప్పుడు నేను వర్షంలో తడుస్తున్నాను అనుకోండి, నా మనసుతోటి నేను వర్షంలో తడుస్తున్నాను అనుకోండి, ఆ వర్షం నన్ను ఏమైనా చేస్తుందా? ఇంకా నా మనస్సును తడపగలదా ఆ వర్షం? నేను శారీరకంగా బయటికి వెళ్తే వర్షం నన్ను తడుపుతుంది. నా మనసు ద్వారా నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఆ వర్షం నన్ను ఏం చేస్తుంది? దానివల్ల నాకు కలిగేటటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి? ప్రపంచం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రపంచం వల్ల నాకు ఎటువంటి లాభము లేదు, నష్టము లేదు అని చెప్పి ఇది ఆత్మస్వరూపం సంచింతయనే స్థిరమతి. కాబట్టి స్థిరమతి అనేటువంటిది ఏమిటంటే ఒక నిర్ణయం, నిశ్చయంకి వచ్చేసాను నేను. కాబట్టి మాయ నుంచి
బయటపడినటువంటి వాడు. అంటే మాయ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మాయకి ఏది ఆధారమో దాన్ని పట్టుకుంటే మాయ దాని అంతటా అదే పోతుంది. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద ఆల్సేషన్ డాగ్ ఉంది, ఇంత పెద్ద కుక్క ఉంది. వాళ్ళ ఇంట్లో ఏదో లెటర్ ఇవ్వాలని నన్ను పంపించారు. ఆ లెటర్ ఇద్దామని వెళ్ళాను. నేను గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ కుక్క నా మీదకి బౌ 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 అని ఎగురుతూ వస్తుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నా. ఆ కుక్కని టామీ గీమీ సైలెంట్గా ఉండు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అది వినట్లా, నన్ను చూస్తేనే ఎగురుతుంది అది. అప్పుడు నేనేం చేశా? ఆ ఇంట్లో వాళ్ళని పిలిచా. ఈ కుక్కని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయాల నేను. ఇంట్లో వాళ్ళని పిలిచా. ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? టామీ షటాప్ అంటారు. అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది? తోక ముడుచుకొని సైలెంట్ అయిపోయి ఒక పక్కన కూర్చుంటుంది. అప్పుడు మీరు రండి సార్, మీరు లోపలికి రండి అంటారు. కాబట్టి ఆ కుక్కకి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని యొక్క చెప్పు చేతల్లో కుక్క ఉంటుంది. కుక్కని మేనేజ్ చేద్దాము, కుక్కని ఏదో ఒక రకంగా మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకుందామని అనుకున్నంతసేపు అది మన మీద పడుతూనే ఉంటుంది. కుక్క యొక్క యజమానిని పిలిస్తే ఆయన దాన్ని కంట్రోల్ చేస్తాడు. అప్పుడు మన పని ఈజీ అయిపోతుంది. కాబట్టి నేను మాయని పట్టుకున్నంతకాలం, మాయని మేనేజ్ చేద్దామని అనుకున్నంతకాలం అది నా మీద పడుతూనే ఉంటుంది. ఆ మాయకి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కనుక నేను పట్టుకుంటే, ఆ ఆత్మతత్వాన్ని కనుక నేను పట్టుకుంటే, మాయకి ఆధారమైనటువంటి దాన్ని పట్టుకుంటే ఈ మాయ నన్ను ఏం చేయలేదు. కాబట్టి మాయ అనేటువంటిది ఉంది, దాని పని అది చేసుకుంటోంది, చేసుకొని నాకేం పని? ఆ మాయా మేఘం అనేటువంటి దాని యొక్క లక్షణమే ఈ ప్రపంచం అనేటువంటి వర్షాన్ని కురిపించడం. అంటే ప్రపంచం ఒకటి ఉంది అని తెలియజేయటం, ఆ ప్రపంచంలో సుఖాలు ఉన్నాయి అని మనకి అనిపించటం, ఇవన్నీ మాయ యొక్క లక్షణాలు. అమ్మో మాయ, అమ్మో మాయ, భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు. అజ్ఞానంతో తయారైనటువంటిది మాయ. ఆ అజ్ఞానం యొక్క యజమాని జ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటిది పొందినప్పుడు అజ్ఞానమైనటువంటి మాయ దాని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు ఆ మాయ వర్షించినా ఒకటే, వర్షించకపోయినా ఒకటే. దానివల్ల నాకు వచ్చే నష్టము లేదు, దానివల్ల నాకు వచ్చేటటువంటి లాభము లేదు. కాబట్టి నేను స్థిరమతి ఒక నిర్ణయానికి వచ్చేసి నిత్యే విహరామి, ఆ నిత్యమైనటువంటి దాంట్లో, శాశ్వతమైనటువంటి దాంట్లో విహరామి, ఆనందంగా రమిస్తూ ఉన్నా నేను అని ఇక్కడ శిష్యుడు తను పొందుతున్నటువంటి అనుభవాన్ని రకరకాలైనటువంటి మాటల ద్వారా, రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా అనుభవాన్ని, తన ఎక్స్పీరియన్స్ని గురువు గారికి చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి అనుభవం అది. కాబట్టి ఆ అనుభవంలో ఇంకా తను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు, కేవలం అనుభవమే కాదండి, ఆ అనుభవం అతనికి నేర్పించినటువంటి గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణపాఠాలని కూడా తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. అది రేపు చూద్దాం మనం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.